నిన్న ప్రధానమైనటువంటి చనిపోయినటువంటి మారేడుమిల్లి టైగర్ జోన్ సమీపంలో చనిపోయినటువంటి హెగ్మాతో పాటు తన భార్యతో పాటు అలాగే రాజీ కూడా చనిపోయిన నేపథ్యంలో తనతో పాటు నిన్న ఆరుగురు అయితే చనిపోయారు. అలాగే ఈరోజు 7గురు చనిపోయారు. అంటే ప్రధానంగా హెగ్మాకు సంబంధించినటువంటి తన అనుచరులు ప్రధానంగా ఆ యొక్క ప్రాంతాల్లోని అలాగే ఏపీకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కాకినాడ కావచ్చు, అలాగే విజయవాడ, పెనమలూరు ఈ యొక్క ప్రాంతాలలో అలాగే పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించి ఈ యొక్క ఎవరైతే తల దాచుకునేందుకు సామాన్య కూలీలుగా ఆ ఇళ్లను అద్దెకు తీసుకుని ఈ యొక్క ప్రాంతాలలో తలదాచుకున్న వారిని కూడా నిన్న పోలీసులు కూడా మొత్తం అందరినీ కూడా అదుపులో తీసుకున్న సంగతి కూడా అందరూ కూడా తెలిసిన నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు మళ్ళీ మారేడుమిల్లు ఏదైతే సమీపంలో ఈ యొక్క ప్రాంతంలో మారేడుమిల్లు సమీపంలోనే మరొక 7గురిని అయితే ఆ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చిన నేపథ్యంలో నిన్న 6గురు ఈ రోజు 7గురు మొత్తం అందరూ కూడా తనకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి భౌతిక కాయాలన్నీ కూడా మారేడుమిల్లి ఈ యొక్క మొత్తం ఏజెన్సీ రంపచోడవరం ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆసుపత్రికి అయితే తీసుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం మనం చూడొచ్చు రంపచోడవరం ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అలాగే భారీ బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి మన ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పోలీసులు వలయంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారీగా సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు మొత్తం ఇక్కడ బృందాలు కూడా భారీ ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే నిన్న ప్రధానమైనటువంటి హిగ్మాతో పాటు అలాగే మొత్తం అందరినీ కూడా ఇక్కడికే నిన్న జరిగినటువంటి 6:30 జరిగిన ఘటనలో అలాగే 7 గంటల వరకు కూడా పోలీసులకి అలాగే వీళ్ళ మధ్య కూడా కాల్పులు జరిగిన నేపథ్యంలోనే ఆ హిగ్మా అయితే ప్రధానంగా హిగ్మా ఇప్పటికే మృతి చెందినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే వాళ్ళని మృతదేహాలు ఇక్కడికే ఈ యొక్క ప్రాంతానికి ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఇక్కడికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.